నమస్కారం, నేను మీ జీవిత. ఆశా వర్కర్స్ యూనియన్స్ ఊరుకొండ మండల అధ్యక్షురాలు ప్రభావతి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఊరుకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. 17 డిమాండ్లు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం లేదని ప్రభావతి అన్నారు. 2023 సెప్టెంబర్లో 15 రోజులు ఆశా వర్కర్లు పనులు బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారని, కోటి వద్ద జరిగిన సమ్మె సందర్భంగా హెల్త్ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు జరిగిన చర్చల సందర్భంగా ఏఐఎస్ అధికారితో కమిటీ చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విధి నిర్వహణలో చనిపోతే 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 రూపాయలు ఫిక్స్ వేతనంగా 18,000 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ జరగలేదని ఆరోపించారు. వెంటనే పాత బకాయిలని చెల్లించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఊరుకొండ తహసీల్దార్ కార్యాలయం డీటీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్స్ ఊరుకొండ మండల కార్యదర్శి నర్మద, జంగమ్మ, మంజుల, చిన్నమ్మ, అమృత, భాగ్యలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఊరుకొండ గ్రామ శివారులో 2008 సంవత్సరంలో ప్రభుత్వ లేఅవుట్ చేసి ఊరుకొండ గ్రామ ప్రజలకు పట్టా సర్టిఫికేట్ జారీ చేశారు. 100 ప్లాట్లకు గాని గ్రామ అవసరాలకు నెంబర్ 91, 92, 93, 94లను ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. వాటిని కొంతమంది బోగస్ పట్టాలు సాధించి కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉంటుందని, ఆ భూములను వెంటనే తనిఖీ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులతో పాటు మాజీ సర్పంచ్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గత 4 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వంశీకృష్ణకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా రేగూరు మండల కేంద్రంలో మోడల్ హై స్కూల్లో నేడు యాన్యువల్ డే మరియు ఫేర్వెల్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కలిసి చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని స్కూల్ ని అలాగే తోటి విద్యార్థులను వదిలి వెళ్లిపోతున్న సందర్భంలో బాధల్ని మర్చిపోవడానికి డాన్స్ ప్రోగ్రాం తో పాటు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ మరియు తోటి ఉపాధ్యాయ బృందం, ఎంఈఓ మరియు అంజిబాబు, శ్రీధర్ గుప్తా, చక్రపాణి తదితరులు పాల్గొనడం జరిగింది. 10వ తరగతిలో 10/10 ర్యాంక్ సాధించిన విద్యార్థులకి ఫ్రీగా ల్యాప్టాప్స్ అందిస్తామని చక్రపాణి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముగ్గురికి నా ఇంటి నుంచి ల్యాప్టాప్ ఇస్తున్నా. ఎందుకంటే నేను గిదే స్కూల్ సెకండ్ క్లాస్ ఫ్రమ్ ఆఫీస్ రూమ్, అదే నా 10th క్లాస్ ఇక్కడనే చదివిన నేను కూడా. సో ఐ బికమ్ చార్టర్డ్ అకౌంటెంట్ నౌ అండ్ ఐ ప్రౌడ్లీ సే వృతాపత్తి నేను ఎంతో కొంత వేద్దామని అనుకుంటున్నాం మన స్కూల్ కి. సో ఎవ్రీ ఇయర్ ఈ ఆఫర్ టు బి కంటిన్యూడ్. ఓకేనా? సో మీరు ఎంత మంది, మీకు ఎంత దమ్ము ఉంటే అంత దమ్ము మీరు రిజల్ట్ లో చూపెట్టండి. 10th లా 10/10 ఎంత మంది తెచ్చుకో, 32 మెంబర్స్ తెచ్చుకుంటే 32 మెంబర్స్ ల్యాప్టాప్స్ ఇస్తాం. లేదు అంటే టాప్ 3 మెంబర్స్ కి ఇస్తాం ల్యాప్టాప్స్. ఓకే, ఓపెన్ ఛాలెంజ్ మీరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.